సో హాయ్ గైస్, మన ఈ మినీ కట్లో డే ఫైవ్ ఫైవ్ ఆర్ సిక్స్ అంటే లైక్ డేని కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. బట్ ఎనీవే, సో డే మేబీ 5 or 6, 2 days ఏదో ఒకటి అవుతుంది. సో ఈరోజు మన మేజర్ వర్కౌట్స్ హ్యామ్స్ట్రింగ్స్. సో లాస్ట్ టైం మనం స్క్వాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే ఈరోజు హ్యామ్స్ట్రింగ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో నేను చెప్పాను, సో బర్త్డే రోజు చెప్పగలను. సో అదే లైక్ హ్యామ్స్ట్రింగ్స్ కాదు, సో ఎక్స్పెన్సివ్ థింగ్స్ సైడ్ సో కంప్లీట్ అవాయిడ్ చేయండి. సో ఎందుకు అంటే, సో బాడీ బిల్డింగ్ అనేది కంప్లీట్ మనీ పైన బేస్ అయి ఉంటుంది. సో అది నీకు తెలిస్తే ఓకే, బట్ తెలియకపోతే మాత్రం లైక్ ప్రతి చిన్న చిన్న థింగ్స్కి మనీని అయితే వేస్ట్ చేయొద్దు. సో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నువ్వు అర్థం చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నీకు బాడీ పైన మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లైక్ అనవసరమైన థింగ్స్కి, సో వేస్ట్ ఆఫ్ ది వేస్ట్కి మనీ అయితే వేస్ట్గా ఖర్చు పెట్టద్దు. సో నీకు బాడీ పైన మంచి ఇంట్రెస్ట్ ఉంటే సో నీ బాడీ పైన ఇన్వెస్ట్ చేసుకో. అది అది నీకు ఎందుకంటే గిల్టీ ఇది ఫస్ట్ థింగ్. సో కంప్లీట్ నువ్వు ఇన్వెస్ట్ చేసేది కంప్లీట్ నీ బాడీ పైనే కాబట్టి సో నీకు అది అంతగా అనిపించదు. సో అది మనీ ఖర్చు పెట్టినా అంతగా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెట్టింగ్, ట్రేడింగ్ ఇట్లాంటివి చేస్తారు కదా. సో అట్లాంటివి చేసేటప్పుడు మీకు ఒక ₹100, ₹200 లైక్ ఓ 10K అట్లా ఎంత మనీ మ్యాటర్ కదా. సో ₹1 అయినా మనీయే, సో ₹1000 అయినా మనీయే కదా. సో ఆ మనీ మీకు కంప్లీట్ ఆ బెట్టింగ్ ట్రేడింగ్ టైంలో పోతే సో కొంచెం గిల్ట్ అనేది అదొకలా అనిపిస్తుంది. సో ఏంది బ్రో అనేసి సో కొంచెం మంచి మైండ్ అయితే ట్రిగర్ అవుతుంది. సో ఏంది అగైన్ 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 అట్లా అట్లా పోతుంటుంది. సో దానికన్నా సో నీ బాడీ పైన నువ్వు ఒక ₹100, సో ₹10 ఎంత ఇన్వెస్ట్ చేసా సో అది నీకు ఇప్పుడు రిజల్ట్స్ ఇవ్వనా. సో ఆఫ్టర్ ఒక 6 months సో ఇట్లా టైం పడుతుంది బట్ రిజల్ట్స్ రానికి. బట్ మంచి రిజల్ట్స్ అయితే దొరుకుతాయి నువ్వు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం. సో బాడీ పైన మంచిగా ఇన్వెస్ట్ చేయండి. అంటే లైక్ ఇన్వెస్ట్ చేయండి అంటే ఆ, మరీ ఎక్స్ట్రీమ్ థింగ్స్ అంటే లైక్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చూస్తుంటారు, సో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్స్. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఫుడ్స్ తీసుకుంటారు. సో మన మిడిల్ క్లాస్ లైఫ్లో అట్లాంటివి కష్టం అవుతుంది. సో అట్లాంటివే తినాలని రూల్ ఏం లేదు. సో మన దగ్గర ఏముంటే అదే తినొచ్చు. సో మనీ ఉంటే కొంచెం ఉన్న ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడానికి కొంచెం మంచి ప్రిఫరెన్స్ అయితే బాగుంటుంది అంతే. అంతకు మించి లైక్ మరీ మీ దగ్గర ఉన్న మనీ మొత్తం తీసుకొచ్చి వాళ్ళలాగా వీళ్ళలాగా ఇన్వెస్ట్ చేయొద్దు. సో మీ దగ్గర ఉన్న మనీ ప్రోటీన్ ఫుడ్కి మంచిగా ప్రిఫర్ చేయండి. ప్లస్ రియల్ ఫుడ్ని మంచిగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో కంప్లీట్ ఈ సప్లిమెంట్స్ అనేవి సెకండరీ. సప్లిమెంట్స్ అనేవి సో సప్లిమెంట్స్ గురించి నేను బల్క్లో మాట్లాడతాను. సో అది ఇప్పుడు మాట్లాడినా కొంత అంత పర్ఫెక్ట్గా మాట్లాడలేను. సో సప్లిమెంట్స్ అనేవి కటింగ్ ఫేస్కి కొంచెం హెల్ప్ అవుతాయి. సో అందుకోసం మనీ అయితే కొంచెం మనం అనుకున్న దానికన్నా ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది. సో ఇది మీకు ఎవరు చెప్తారో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది కంప్లీట్ మనీ పైన బేస్ అయి ఉంటుంది. సో అది నువ్వు మైండ్లో పెట్టుకొని సో నువ్వు ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే సో ఇది నీకు ఎవరైనా చెప్తారు కొంతమంది, సో మనీ లేకుండా ఈజీగా బాడీ బిల్డ్ చేయొచ్చు సమ్ ఇట్లాంటివి సులు చెప్తారు. సో అవి రియాలిటీకి సెట్ కావు. ఓకే, సో ఎందుకంటే అది ఆడికి కంప్లీట్గా తెలియకపోయి ఉండొచ్చు, మేబీ హాఫ్ నాలెడ్జ్ అయినా ఉండొచ్చు. సో ఎందుకంటే సో ఇప్పుడు నాకు ఫుల్ నాలెడ్జ్ ఉందని చెప్పట్లేదు, బట్ నేను ఫేస్ చేసినా కాబట్టి చెప్తున్నా. సో ఆ బాడీ మనీ అయితే మాత్రం ఖర్చు అవుతుంది. సో నువ్వు అందుకే చెప్తున్నావు, మన మిడిల్ క్లాస్లో సో మనీ అనేది కొంచెం చాలా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. సో అందుకోసం మనీ అయితే వేస్ట్గా ఖర్చు పెట్టద్దు అంతే. సో ఎందుకో చెప్పాలనిపించింది. సో ఎక్స్పెన్సివ్ థింగ్స్ సైడ్ లాస్ట్ అంటే అప్పుడు 2 years బ్యాక్ నేను వెళ్ళేవాడిని. సో నౌ కంప్లీట్లీ చేంజ్. సో ఇవన్నీ చెప్పడానికి ఒక రీజన్ ఉంది. సో రీజన్ అంటే సో నాకు వ్యూస్ వచ్చినా సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా సో కంప్లీట్ ఇట్లా చెప్పడానికి నాకు అసలు ఈ కంటెంట్ కాదు. లైక్ ఇట్లా కెమెరా ముందు మాట్లాడడం 1% కూడా ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. లైక్ ఫొటోస్ కూడా అంతలా తీసుకునేవాను కదా. సో అట్లాంటిది 2 years అదే లైక్ 2 yearsకి ముందు నేను వేరు, 2 years తర్వాత వేరు. నౌ ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్.
సో అది నేను ఒక మేబీ డే 30లో మాట్లాడతాను. సో అది సో అట్లా ఉన్న మ్యాథ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సో నేను ఇట్లా చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఉంది. సో నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకపోయినా, సో నేను చేస్తాను మ్యాథ్స్. నా నేను ఫేస్ చేసినవైతే కంప్లీట్‌గా చెప్తాను. సో అది మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ థింగ్. సో ఎందుకంటే మిడిల్ క్లాస్‌లో ప్రతిదీ ఎక్స్‌పెన్సివ్‌లా కనపడుతది మనకి. సో మనీ ఫుడ్‌ని ఆహ్, ఎఫర్ట్ చేయాలి. పర్సనల్ ట్రైనింగ్‌ని ఎఫర్ట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ బ్రో. సో పర్సనల్లీ నేనైతే చేయలేను. సో నేను ఫుడ్‌కి మనీ పెట్టుకొని ఇక్కడ పర్సనల్ ట్రైనింగ్‌కి మనీ పెట్టుకొని సో పర్సనల్ ట్రైనింగ్‌కి నేను పెట్టను. సో నాకు అవసరం లేదు. సో నాకు అది స్టేజ్ ఎక్కే టైం అయితేనే అవసరం అయితే తప్ప నార్మల్ టైం అయితే నాకు అది వద్దు. ఎందుకంటే నేను కన్సిస్టెన్సీతో ఉంటాను. సో అది నాకు అవసరం లేదు. సో అందుకోసం నాకు పర్సనల్ ట్రైనింగ్ అయితే నేను తీసుకోను. మ్యాథ్స్ తీసుకోకుండా ఉండడానికే ట్రై చేస్తాను. సో అప్పుడైతేనే నేనేందో నా పొటెన్షియల్ ఏంది లైక్ కంప్లీట్ హూ ఐ యామ్ వాట్ ఐ యామ్ అనే మైండ్ సెట్ కదా నాది. సో అందుకోసం పర్సనల్ ట్రైనింగ్ తీసుకోకుండానే ప్రతిదీ పుష్ చేస్తాను. సో అది నాకు రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా లైక్ నేను ఎంతవరకు పుష్ చేస్తున్నానో నా మైండ్ సెట్ ఏంది ఇదే థాట్ ఉంటుంది నాకు. సో పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే బాడీ వస్తుంది తప్ప నా మైండ్ అయితే బిల్డ్ కాదు. సో నా మైండ్ అనేది కంప్లీట్ బిల్డ్ అవ్వాలి. చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి. సో దానికోసం ఎంత టైం పట్టినా పర్లేదు, గట్టిగానే బిల్డ్ చేస్తాను. ఓకే. సో మెయిన్ టాపిక్ అయితే మాత్రం ఎక్స్పెన్సెస్ ఒక్క 1% కూడా వద్దు. సో అది కంప్లీట్ వరస్ట్ వే. సో నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ చూసి వాళ్ళు ఆ ఫుడ్ తీసుకుంటున్నారు, ఈ ఫుడ్ తీసుకుంటున్నారు, రియల్ ఫక్తర్ అంతంత అవసరమే కూడా లేదు నాకు తెలిసి. సో నీకు మంచిగా బాడీ బిల్డింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండి నీకు మంచిగా ప్రోటీన్ కావాలంటూ ఉంటే మన మిడిల్ క్లాస్కి బెస్ట్ వేస్ ఏమైనా ఉన్నాయంటే చికెన్, ఎగ్స్. సో ఇవి నీకు మంచిగా హెల్ప్ అవుతాయి, పీక్ లెవెల్లో హెల్ప్ అవుతాయి. సో నాకు స్టార్టింగ్ ఎగ్స్ తినడం అంత నచ్చేది కాదు, ఆ, అనిపించేది. సో నౌ చెప్పినా కదా చేంజ్ అవుతుంది. సో కంప్లీట్ అలా చేసుకుంటూ పోతే చేంజ్ అవుతుంది. సో ఎగ్స్, చికెన్ మ్యాక్స్ తీసుకోవడం ట్రై చేయండి. ఇది మనకి మంచి హెల్ప్ అవుతుంది. సో ఈ టైంలో సప్లిమెంట్స్ అనేది హెల్ప్ అవుతుంది కటింగ్ ప్లేస్. సో అందుకే అంటున్నా, మనీ సమ్ టైమ్స్ ఎప్పుడు అవసరం అవుతుంది అన్నది మనకు తెలియదు. సో అందుకోసం మనం స్టేబుల్గా ఉంటే సో కటింగ్ ప్లేస్కి మనీ అవసరం అవుతుంది, బల్క్ కూడా ఇక్కడే మనీ అవుతుంది. సో బాడీ బిల్డింగ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మనీ. ఎందుకంటే నువ్వు మార్నింగ్ లేచి ఓకే మైక్ ఆఫ్ అయిపోయింది లాస్ట్ మార్నింగ్ లేచి ఓట్స్ తిన్నా, ఎగ్స్ తీసుకున్నా, ఎనీథింగ్ ఏం చేసినా సరే మనీతో బేస్ అయి ఉంటుంది. సో నువ్వు కాలేజ్ అయితే మాత్రం అవి అవి నేను ఫేస్ చేశాను. సో అందుకే చెప్తున్నాను. ఓ కాలేజ్ టైంలో అయితే మేనేజ్ చేయడం ఇంపాసిబుల్ బ్రో. సో అందులోని మన మిడిల్ క్లాస్ అయితే చుక్కలు కనిపిస్తాయి. లైక్ అంటే ఫుడ్ని తీసుకుందామన్నా పైసలు ఉండవు. సో నీకు బాడీ మంచిగా బిల్డ్ చేద్దామని ఉన్నా, సో ఏదైనా కొంచెం గట్టిగా పుష్ చేద్దామని ఉన్నా పైసలు లేకపోతే మనం ఏం పీకలేం ఫస్ట్. సో అవి థింగ్స్ నేను ఫేస్ చేశాను ఆ టైంలో. బట్ ఏదైనా మరీ అంత నేను అసలు స్టార్టింగ్ టైంలో అయితే మాత్రం ఫుడ్ని మరీ అంత ఎక్స్పెన్సివ్ అయితే తీసుకునే లేదు. సో ఇంట్లో ఏముంటే అదే ఫుడ్ తినేవాడిని. సో జంక్ ఫుడ్ కంప్లీట్గా తినేవాడిని. సో ఎవ్రీథింగ్ ఏది కంటికి ఒంటికి ఏది నచ్చితే అది తినేసేవాడిని అంతే. సో ఇదే ఉండాలి, నాకు ఇదే కావాలి, ఆ మైండ్ సెట్ అయితే కదా నాకు కాదు. సో నాకు ఎట్లా బల్క్ టైంలో అయితే మాత్రం పీక్ లెవెల్లో తింటాను. సో అది బల్క్ టైంలో నేను మంచిగా మాట్లాడతాను, అది బాగుంటుంది కూడా. సో ఆ మైండ్ సెట్ కూడా నాకు నచ్చుతుంది. సో ఇప్పుడున్న మైండ్ సెట్ కటింగ్ ఫేస్కి సో కొన్ని కంట్రోల్ చేస్తున్నాను. ఓకే. సో మెయిన్ చెప్పేది మిడిల్ క్లాస్లో బాడీ బిల్డింగ్ అనేది చాలా కష్టం బ్రో. సో అందుకోసం మనీని అయితే ఎక్స్పెన్సివ్గా వేస్ట్ చేయొద్దు. సో అది నీకు కంప్లీట్గా అవసరం. సో అది నాకు బాగా నచ్చింది. సో అట్లాంటివి నాకు లేకపోతే కొంచెం లైక్ మైనస్ థింగ్స్ అనిపిస్తాయి అంటే మాత్రం నువ్వు ఎంత పెట్టినా తీసుకోవచ్చు, తప్పలేదు. సో అది నీకు రియల్లీ వర్త్. సో అది నీకు కావాలి. సో అట్లాంటి థింగ్స్కి నువ్వు మనీ పెట్టచ్చు, తప్పలేదు. బట్ అట్లా కాకుండా నువ్వు డ్రింక్స్కి, పబ్స్కి, పార్టీస్కి, లైక్ ఫ్రెండ్స్ మూవీస్కి, ఇవన్నీ
వరస్ట్ వేస్. సో నేను ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడను. సో బాడీ బిల్డింగ్ పైన నీకు మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో ఇవన్నీ నువ్వు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో నువ్వు నీ టైంని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి, మనీని పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇవన్నీ థింగ్స్ని నువ్వు మేనేజ్ చేయాలి. సో చేయకుండా జాలీగా ఉంటే లైఫ్ జాలీ ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కొంచెం మైనస్ అయిపోతుంది. ఓకే, సో మనీ ఎక్స్పెన్సివ్ థింగ్స్ మనకు అవసరం లేదు. వీఆర్ నాట్ ఎ కిడ్స్, వీఆర్ నాట్ ఎ బాయ్స్, వీఆర్ అ మెన్. ఓకే, మెన్ మైండ్ సెట్ ఆల్వేస్ వారియర్స్ మైండ్ సెట్లోనే ఉండాలి. సో అట్లయితేనే బాగుంటుంది. సో అట్లా మైండ్ సెట్ క్రియేట్ చేద్దాం. సో అది ఎంతవరకు పోతుంది, ఎంతవరకు తీసుకెళ్దాం, కంప్లీట్లీ ఎంతవరకు ఉంటుందో కూడా చెప్పలేము, బట్ వారియర్ మైండ్ సెట్ అయితే క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇంకా ఎక్కువ మాట్లాడద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. సో ఓకే, అండ్ నెక్స్ట్ 25 ఇక్కడ ఉందా? సో ఓకే, 20 చేద్దాం. సో నెక్స్ట్ 25 చేయొచ్చు. సో హ్యామ్స్ట్రింగ్స్ లైక్ కొంతమంది ఏం చెప్తారంటే ఇట్లా చేయండి, కొంతమంది లైక్ ఇట్లా చేయండి. సారీ, నువ్వు ఎట్లా చేసినా పర్లేదు. సో కంప్లీట్, సో ఇట్లా 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 స్ట్రైట్గా బెడ్ చేస్తే సో నీకు ఈ సెంటర్ మజిల్ అనేది ఓన్లీ ట్రిగర్ అవుతుంది. సో నువ్వు ఇట్లా బెడ్ చేస్తే సో ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ పార్ట్స్ అనేవి కొంచెం లైక్ ఇట్లా చేసేటప్పుడు సైడ్ పార్ట్స్ అనేవి హిట్ అవుతాయి. సో నువ్వు లెగ్ని ఇట్లా బెండ్ కాకుండా ఇట్లా బెడ్ చేస్తే సో కంప్లీట్ లైక్ ఈ పార్ట్ ఉంది కదా, సో ఇది ట్రిగర్ అవుతుంది. సో నువ్వు ఏది పర్ఫెక్ట్ చేద్దాం అనుకున్నావు, సో దానికి నువ్వు ఎట్లా బెడ్ చేస్తావు అంటే నీకు బేస్ అయి ఉంటుంది. సో ఇట్లా చేస్తే హ్యామ్స్ట్రింగ్స్ గట్టిగా బిల్డ్ అయితే అట్లాంటి నమ్మకండి. సో కంప్లీట్, సో హ్యామ్స్ట్రింగ్స్, సో ఓన్లీ ఇది ఒక్కటే కాదు హ్యామ్స్ట్రింగ్స్ అంటే, సో ఈ సైడ్ పార్ట్స్ కూడా యాడ్ అవుతుంది. సో నువ్వు ఇట్లా స్ట్రైట్ బెడ్ చేసుకుంటే లైన్ పడుతుంది. సో కొంచెం ఇట్లా బెండ్ బెడ్ చేస్తే సో ఈ వైడ్నెస్ అనేది పడుతుంది. సో అంతే, అంతకుమించి అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని ఏం లేదు. ఓకే, సో నీ కంప్లీట్ నీ హ్యామ్స్ట్రింగ్స్ని యూస్ చేస్తే నువ్వు పైకి అనేది పుష్ చేయాలి. సో బ్యాక్ని పుల్ చేయాలి పైకి. ఓకే, సో ఇప్పుడు నేను చేసేది సో కంప్లీట్ ఈ మజిల్ కనబడుతుందా? సో మజిల్ మంచిగా సెట్ అయింది. పర్లా. సో ఓకే, వన్ మోర్ ఓకే, నెక్స్ట్ మిషన్. సో మీరు డంబుల్స్తో చేసిన తర్వాత సో నెక్స్ట్ మిషన్ ప్రిఫర్ చేస్తే మంచిగా సెట్ అయింది. సో కెమెరా స్టాండ్ లేదు, సో కొంచెం అటు ఇటు బ్లర్ అవుతుందేమో నాకు తెలిసి. పర్ఫెక్ట్ యాంగిల్ అయితే పెట్టలేం, బట్ మ్యాక్స్ చెప్పడం కదా ట్రై చేస్తాం. సో హ్యామ్స్ట్రింగ్స్కి కొంతమంది ఇట్లా లెగ్ పెట్టండి, సో ఇట్లా పెట్టండి అంటారు. సో రియల్లీ నాకు అది అంతగా అట్లా చేస్తే సెట్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యి చెప్తాను. సో ఇట్లా ఉండేటప్పుడు సో ఇది సో ఈ బోన్ ఉంది కదా, సో ఈ బోన్, సో దాన్ని అరకాలంటారు ఏమో నాకు తెలియదు సరిగ్గా. కానీ
సో అరిక లేదా కాలు. సో ఆ బోన్తో నువ్వు కంప్లీట్ పుల్ చేయడానికి ట్రై చేయి. సో నువ్వు ఆ బోన్ని నువ్వు టార్గెట్ చేస్తే కంప్లీట్ నీ హ్యామ్స్ట్రింగ్కి నువ్వు టచ్ అయిపోతావు ఆటోమేటిక్గా. ఓకే, సో అది మీ సో ఇట్లానే చేయని చెప్పను, బట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే అగైన్ స్కిప్. బట్ నేనైతే ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ పైకి ఉన్నాడు కదా, సో నువ్వు 50 పెడితే 20, 60 పెడితే 30. అండ్ అగైన్ సేమ్. సో సింగిల్ లెగ్ కూడా చేయండి, స్టామినా లేకపోయినా తక్కువ వెయిట్ కాబట్టి సో మ్యాక్స్ వస్తుంది. సో అట్లా చేస్తే హ్యామ్స్ట్రింగ్ మంచిగా, సో లైక్ ఎట్లా బాల్స్లో ఆడాడతాయి. ఓకే, వన్ మోర్. స్టాండ్ లేకుండా కొంచెం పర్ఫెక్ట్గా యాంగిల్ సెట్ అవుతుంది. ఓకే, సో హ్యామ్స్ట్రింగ్స్ 2 సెట్స్ అయిన తర్వాత సో దీన్ని మంచిగా ప్రిఫర్ చేసుకుంటే సెట్ అవుతుంది. సో కంప్లీట్ లోవర్ హ్యామ్స్ట్రింగ్స్ ప్లస్ సైడ్ స్క్వాట్స్ కూడా సెట్ అవుతాయి. సో మనం చేసేది ఈరోజు కంప్లీట్ హ్యామ్స్ట్రింగ్స్ కాబట్టి లైక్ లోవర్ హ్యామ్స్ట్రింగ్స్ కూడా కొంచెం మంచిగా సెట్ అవుతుంది. సో 2 సెట్స్ అయిన తర్వాత చేసుకుంటాం. ఓకే, సో ఇట్లా చేయండి, నేను ఎప్పుడు చెప్పను, ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేకపోతే స్కిప్. సో ఇది ఈరోజు గివ్ అప్ చేయకూడదు అట్లా. Second. సో కంప్లీట్ కిందికి డౌన్ అవ్వాలి. సో డౌన్ అయ్యి పైకి అప్ అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నువ్వు మిడ్ రేంజ్లోనే చేసుకుంటూ పోతే సెట్స్ వస్తుంది, సో ఎక్కువ రిప్రెషన్స్ వస్తాయి. బట్ లోవర్ హ్యామ్స్ట్రింగ్ అనేది పర్ఫెక్ట్గా హిట్ చేయడం కష్టం అయిపోతుంది. సో నువ్వు 5 reps వచ్చినా పర్లేదు, 3 reps 3 repetitions వచ్చినా పర్లేదు, బట్ కంప్లీట్ డౌన్ అవ్వడానికి ట్రై చేయి. సో నీకు కొంచెం హెవీగా అనిపిస్తే సో వెయిట్ తగ్గిసి తీసుకో, పర్లేదు. ఓకే, ఓకే, వన్ మోర్. బట్ స్కిప్ మాత్రం చేయదు. స్కిప్ చేస్తే హ్యామ్స్ట్రింగ్స్ వెళ్ళడానికి కష్టం అవుతుంది. సో ఈ పార్ట్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింటే 3 వేరియేషన్స్ అయితే సెట్ అవుతాయి. సో 4 చేయొచ్చు, బట్ 4 అయితే వేస్ట్. సో 3 మ్యాక్స్ సరిపోతాయి. సో హ్యామ్స్ట్రింగ్స్ ఒకటే కాదు కదా, సో హ్యామ్స్ట్రింగ్తో పాటు స్క్వాట్స్ హిట్ చేయాలి,
అండ్ సుమో. సో అన్నీ అసలు బాడీ బిల్డింగ్ అంటే కొంచెం అన్నీ హిట్ చేయాల్సి ఉంటుంది. సో అది మెయిన్. ఓకే, సో లెగ్ ఎక్స్టెన్షన్ కంప్లీట్ ఫెయిల్యూర్ అయితే కొట్టాలి, ఎందుకంటే ఇది మనం చేసేది వన్ సెట్ చేస్తాం కాబట్టి. సో కంప్లీట్ ఫెయిల్యూర్ అయితే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో ఫెయిల్యూర్ చేయకపోతే కష్టమవుతుంది. సో మ్యాక్స్ ఫెయిల్యూర్కి తీసుకెళ్ళడానికి, సో తక్కువ వెయిట్స్ అయినా ఎక్కువ వెయిట్స్ అయినా కంప్లీట్ ఫెయిల్యూర్ హిట్ అవ్వాలి, అది మెయిన్. సో ఎంత వెయిట్ వేసుకుంటున్నా అనేది అది మీ ఇష్టం, బట్ హెవీ వెయిట్స్ సో కంప్లీట్ కటింగ్ ఫేస్కి హెవీ వెయిట్ సెట్ కావు. ఓకే, ఓకే. ఓకే, వన్ మోర్. సో మిడ్ రేంజ్ చేసిన తర్వాత సో కంప్లీట్ లెగ్ అనేది కంప్లీట్ పైకి ఎక్స్టెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎక్స్టెన్షన్ చేస్తే ఏంటంటే సో కంప్లీట్ ఈ ఈ పార్ట్స్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది, అంతే. ఓకే, ఓకే. అండ్ ఫైనల్లీ డే 6 ఆర్ 5. సో ఏదో డే కంప్లీట్ అయినది, బట్ స్టాండ్ లేపడం వల్ల షోల్డర్ ప్లస్ హ్యామ్స్ట్రింగ్స్ సుమో ఈ రెండు షూట్ చేయడం అవ్వలేదు, బట్ ఈ రెండు యాడ్ చేయండి. సో ఒకవేళ మీరు చేస్తే, అండ్ మెయిన్ కటింగ్ ఫేస్లో ఫుడ్ అనేది కంప్లీట్ కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ లేకపోతే నువ్వు ఎన్ని డేస్ చేసినా రిజల్ట్స్ అయితే కనిపించవు. సో కనిపించినా సో అది నువ్వు తిన్నా మళ్ళీ అది ఎక్స్టెన్షన్ అయిపోతుంది, లైక్ డేస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో కటింగ్ ఫేస్కి డేస్ ఇంక్రీజ్ చేయడం అంత మంచిది కాదు, సో పర్ఫెక్ట్ కూడా కాదు. సో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని థింగ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కటింగ్ ఫేస్ షార్ట్ టర్మ్ పెట్టండి. సో పర్ఫెక్ట్గా కట్ ఫేస్ని చేసుకుంటే సెట్ అవుతుంది. సో మినిమం 4 months అయితే సెట్ అవుతుంది, బట్ ఓకే. సో నాకు కంప్లీట్ ఇంకా 25 days ఉన్నాయి. 25 daysలో ఇంకా బెస్ట్ చేయాలి, లేకపోతే 30 days అయినా సాటిస్ఫాక్షన్, లేకపోతే చాలా లైక్ 130 days అయినా అవ్వదు. సో 130 days అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో అది కొంచెం మైండ్లో పెట్టుకొని ఇంకా ఈ 25 daysని కొంచెం మంచిగా ఫుడ్ని ఇంకా ఎక్స్ట్రీమ్గా కంట్రోల్లో పెట్టాల్సి ఉంటుంది. సో డ్రై సెక్షన్ లాస్ట్ 10 days బిఫోర్ స్టార్ట్ అవుతుంది. సో నౌ నేను కంప్లీట్ 4 liters ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా 10 days క్రాస్ అయితే అప్పుడు చెప్తా సో ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకుంటున్నా, సో సప్లిమెంట్స్ ఏంటనేది. సో ప్రజెంట్ అయితే క్రియేటిన్ అనేది తీసుకోవట్లేదు, అండ్ ఫిష్ ఆయిల్, ప్రోటీన్ 100 to 110. సో ఆల్మోస్ట్ ఒక 1 kg అయితే మళ్ళీ డ్రాప్ అయ్యాను. సో 59 నుంచి 58. సో 58 వచ్చిన రీల్స్ అంత పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. కోర్లో ఇంకా ఫ్యాట్ ఇంకా కనబడుతుంది, అదే నాకు నచ్చట్లేదు. సో ఆల్మోస్ట్ ఒక 10 kg డ్రాప్ అయినా కోర్లో ఇంకా ఫ్యాట్ ఇంకా ఎక్కువ ఉండిపోయింది, అది నచ్చట్లేదు. సో దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్గా బర్న్ చేయాల్సి ఉంటుంది. సో అగైన్ నేను నా 30 kgs దగ్గరికి వచ్చేసిన, అంత భయపడే పని లేదు. ఓకే, సో దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయొచ్చు, బట్
కటింగ్ ఫేస్ని కంప్లీట్ కట్ చేస్తా, లైక్ ఫ్యాట్ తీస్తేనే బల్క్ చేయడానికి మంచిగా ప్లస్ అవుతుంది. సో అగైన్ ఫ్యాట్ ఉంచుకొని మళ్ళీ బల్క్ అంటే సో బాగోదు, అంతే, అంతకు మించి ఇంకేముండదు. ఓకే, సో ఫుడ్ని అయితే కంప్లీట్ కంట్రోల్లో పెట్టండి. ఎందుకంటే ఎంతలో చెప్తున్నాను, ఫుడ్ కంట్రోల్ లేకపోతే కటింగ్ ఫేస్ అనేది ఇంపాసిబుల్. సో అది మెయిన్ థింగ్. సో కార్డియోని మ్యాండేటరీ హిట్ చేయండి. సో కోర్ కంప్లీట్ డైలీ ట్రైన్ చేయాలి, అది మెయిన్. ఓకే, సో వర్క్ లైక్ హ్యామ్స్ట్రింగ్స్ చేసాం, బట్ చూపించాలంటే స్టాండ్ లేదు. ఓకే, ట్రై చేద్దాం. ఓకే, షోల్డర్ ఫీల్నెస్. మినిట్. సో డే 1తో కంపేర్ చేసుకుంటే బెటర్, బట్ ఇక్కడతో సాటిస్ఫై అవ్వకూడదు. సాటిస్ఫై అయితే మన బెస్ట్ని బీట్ చేయడం కష్టమైంది, అంతే. సో ఎప్పుడు సాటిస్ఫై అయిపోవద్దు, సో ఉన్న మజిల్తో. సో దాన్ని ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా చేయడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడైతేనే రిజల్ట్స్ మంచిగా దొరుకుతాయి. సో నేను చేసింది హ్యామ్స్ట్రింగ్స్, బట్ స్క్వాట్స్ చూపిస్తుంది. సో స్టాండ్లో ఇట్లానే ఉంటుంది పరిస్థితి. సో హ్యామ్స్ట్రింగ్స్ కొంచెం పర్లేదు, విజువల్స్ అవుతున్నాయి. సో పాస్ట్తో కంపేర్ చేసుకుంటే ఓకే, సో పర్లేదు, బట్ అట్లా అని సాటిస్ఫై అయితే గలీజ్ ఉంటుంది. సాటిస్ఫై ఎప్పుడు అవ్వద్దు. సో దానికి కొంచెం ఎక్స్ట్రీమ్గా చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు మంచిగా మీ బెస్ట్ అయితే బీట్ చేస్తారు, అది మెయిన్ థింగ్. ఓకే, ఈరోజుకి కంప్లీట్ అయినట్టే. సో మేబీ నెక్స్ట్ మంది రేపు రెస్ట్ డే అవ్వచ్చు. ఓకే, సీ యూ టుమారో. వరకు బాయ్ బాయ్.